అటు చూడు బే. పూసల పిల్ల మోనాలిసా కేరళలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందంట తెలుసా? అరే అది డెస్టినేషన్ వెడ్డింగ్ కాదురా, లేచిపోయి పెళ్లి చేసుకుంది. అబ్బాయి ముస్లిం అట, ఇంట్లో ఒప్పుకోలేదని. లవ్ యూ బచ్చా అని అందరిని ముద్దుగా పిలిచేది. అసలు చేసింది అతన్నా. తన బయోపిక్ తీయడానికి రైట్స్ కోసం ప్రొడ్యూసర్లు అయితే భారీ ఆఫర్లు ఇస్తున్నారట. లవ్ షాదీ డ్రామా అనే సిరీస్ హాట్స్టార్లో ఉండే తెలుసా? మన హన్సిక జైపూర్లో ఘనంగా పెళ్లి చేసుకొని అదంతా 6 ఎపిసోడ్ల కింద పెట్టారు కదా. మొన్న మార్చ్ 11నే కోర్టులో విడాకులు తీసుకున్నారంట. పాపం హన్సికను ఓదార్చడానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. హరే జఫ్డా 2024 నుంచి, ఐ మీన్ పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత నుంచే వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇప్పుడు అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. ఈ పాటికే ఎవడో ఒకడు ఓదార్చే పనిలో ఉండుంటాడు. దేవుడు ఓదార్స్తున్నాడు. టఫ్ కాంపిటీషన్ అన్నమాట. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. సరే అది పక్కన పెట్టు. ఎవడైనా యుద్ధం వస్తే ఏం చేస్తాడు? ఫైట్ చేస్తారు. ఇది క్వశ్చనా? మరి ఇజ్రాయిల్ వాళ్ళు డాన్స్ చేస్తున్నారట చూడు. అదా బంకర్లో దాక్కొని బిక్కుమని బతికే బదులు దాన్నే పబ్బు లెక్క ఫీల్ అయ్యి అక్కడనే డ్యాన్సులు పార్టీలు చేసుకుంటే స్ట్రెస్ బస్టర్లా ఉంటుందని అట్లా చేస్తుండ్రంట. అవునులే, ఈ మధ్యన పబ్బులు కూడా బంకర్స్ లానే గుడ్డిగా ఉంటున్నాయి. అందుకే కొంతమంది ఇట్లా పట్టపగలే బయట ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు స్కూల్ పిల్లలు కదా, ఏంది అట్లా సిగరెట్లు తాగుతున్నారు? ఆవేశపడకు, ఆ గుట్టి సిగరెట్లు కాదు. ఆర్గానిక్ సిగరెట్లా? కాదు, గంజాయి సిగరెట్లు. తమిళనాడు చాలా అడ్వాన్స్ తెలుసా? నీ మొహం, అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తోంది మరి? ఫ్రీ స్కీమ్స్ అని అంటురో కానీ అన్ని రాష్ట్రాలకు అంటిస్తుంది. అవునవును, ఆ దరిద్రం అక్కడే ఎక్కువ. నీకు ఇంకో దరిద్రం చూపెట్టాలా? ఏంటి బాబు అది? ట్రంప్ ఎప్స్టీన్ టైటానిక్ పోజ్ అది. టైటానిక్ లీడ్ కపుల్ గే అయితే ఇట్లుంటది అని పెట్టారా ఏంది? లేదు ఎంతైనా అమెరికాలో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువనే. అసలు ట్రోలింగ్ చేయాలంటే ఏళ్ల తర్వాత ఎవరైనా. అవును, సిలిండర్ స్టాక్ ఉందా? శుభ్రంగా. అయితే మీ ఇంట్లోనే భోజనం. మా హాస్టల్లో ఓన్లీ అన్నం పప్పు అంట. మా ఆయన అది కూడా ఉండడు, ఓన్లీ మజ్జిగ అన్నమే. అందుకే సిలిండర్ నిండుగుందా? సర్లే, ఈరోజు నీకోసం చికెన్ హల్వా చేయిస్తా, వచ్చేసాయి. యాక్ చెప్పలేదమ్మా. ఓకే బాయ్.